అందరికీ వందనాలు. ఒక మనిషిని హింసించడం పాపం. ఒక మనిషిని అకారణంగా దూషించడం పాపం. నరహత్య పాపం. వ్యభిచారం చేయడం పాపం. కానీ ఈ మధ్యన హింసలు, దాడులు మనం విరివిగా చూస్తూ ఉన్నాం. విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. ఎందుకని మనుషులు ఇలాగా విపరీత ధోరణిలో ఉన్నారు అని, పాపాలు చేసుకుంటూ పోతూ ఉన్నారని మనం లేఖనాన్ని అడిగినప్పుడు లేఖనం చెప్పే సమాధానం ఏంటంటే, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం చూసినప్పుడు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకుపోటు చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అంటే ఒక పాపం చేశారు, వెంటనే శిక్ష రావట్లేదు. దేవుని మహాకృపని బట్టి కావచ్చు, దేవుని దీర్ఘశాంతిని బట్టి కావచ్చు, వెంటనే శిక్ష రాకపోవడం వల్ల మనుషులు భయము విడిచి ఇష్టపూర్వకంగా పాపాలు చేస్తూ ఉన్నారని లేఖనం సెలవిస్తూ ఉంది. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మోసపోకిడి గలతీ పత్రికలో చూస్తాం 6:7 మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏ విత్తునో ఆ పంటనే కోయినని. నువ్వు దౌర్జన్యాన్ని విత్తుతున్నావా, ఆ పంటనే కోస్తావు. చెడును విత్తుతున్నావా, చెడును కోస్తావు. దూషణ మాటలు విత్తుతున్నావా, దూషణ మాటలనే కోస్తావు. ఒకానొక రోజున ప్రతి మాటకి జవాబు చెప్పవలసిన దినం నీకు వస్తుందని గమనించాలి. ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈరోజు పాపం చేస్తూ ఉన్నాం, విచ్చలవిడిగా పాపం చేస్తున్నాం, ధైర్యంగా చేస్తున్నామని, నాకేమీ కాదని అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే ఒకానొక దినాన దేవునికి లెక్క అప్పగించాలి. నువ్వు ఏ పంటనైతే విత్తుతున్నావు ఆ పంట కంపల్సరిగా నువ్వు కోయాల్సిందే. అది గమనించి నడుచుకోవాలి. ప్రతి మనిషి కూడా పాపభీతి కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. గమనించాలి. అందరికీ వందనాలు.